గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్. ఇది వచ్చేసి ఉగాది పండుగ రోజు వ్లాగ్ అయితే షూట్ చేశాను. అయితే పండగ అయిపోయి కూడా 3 days అవుతుంది. నేనైతే ఇప్పుడైతే వీడియోనైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి మార్నింగ్ 4:15కి అయితే లేచేసాను. లేవగానే డోర్స్ ఏమీ ఓపెన్ చేయలేదు. ఫస్ట్ అయితే కిచెన్ అంతా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. నీట్గా క్లీనింగ్ అయితే చేసేసుకుని తర్వాతే వీడియో అయితే షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు కొంచెం 5 o'clock అయితే అయిపోయింది. గిన్నెలు అవి కడిగేసుకొని మొత్తం క్లీనింగ్ చేసేసుకొని ఇంకా హౌస్ కూడా ఊడ్చేసుకున్నాను. ఇంక ఇప్పుడే డోర్స్ అయితే ఓపెన్ చేశాను. కొంచెం లైట్గా మంచు కూడా పడుతూ ఉంది బయట అయితే. ఇంకా నా వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేశాను. మాపింగ్ అయితే చేయడం. ఇంకా నిన్నైతే అమావాస్య కదా, అంటే 29th. ఆ రోజు 4:30కే సాయంత్రం అయిపోయింది అన్నారు. బట్ ఎందుకులే, కరెక్ట్ రాంగ్గా ఎందుకులే అని చెప్పేసి మార్నింగే చేసుకుంటే అనుమానాలు ఏముండవు కదా అని చెప్పేసి నేనైతే పొద్దున్నే లేచి చేసుకోవచ్చులే అని చెప్పేసి నేనైతే పొద్దునే లేచి ఈ వర్క్స్ అన్నీ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా హౌస్ క్లీనింగ్ అవి చేసేసి పూజ రూమ్ అవన్నీ కూడా నైట్ అయితే ఏం క్లీనింగ్ అయితే చేయలేదు. ఆ రోజు మార్నింగే అయితే నీట్గా శుభ్రంగా అయితే చేసేసుకున్నాను. వాటర్ తుడిచేటప్పుడు ఏమేమి వేస్తాను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, సేమ్ అవే పసుపు, రాక్ సాల్ట్, పెనాయిల్ అండ్ గోపంచకం అవేసి హౌస్ క్లీనింగ్ అయితే చేయటం అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇంకా బయట వాకులు అయితే ఇంకా ఊడలేదు. ఇంకా అది అయితే ఊడ్చేద్దాంలే అని చెప్పేసి బయటకైతే వెళ్ళి క్లీనింగ్ అయితే చేద్దామని వెళ్ళిపోయాను. వెళ్ళేసి బయట క్లీనింగ్ అయితే చేసి ఇంకా మాపింగ్ చేయటం అయితే స్టార్ట్ అయితే చేసేసాను. ఇంకా అప్పటికి 5 అయితే దాటిపోయింది. ఇంకా ఫాస్ట్గా 6 అయితే తెల్లారిపోతుంది. ఇంకా పిల్లలు అందరూ లెగుస్తారు కదా అని చెప్పేసి ఈ క్లీనింగ్ అవి పనులు అయిపోతే ఇంకా స్నానం అవి చేసేసి ఇంకా ముగ్గులు పెట్టుకోవడం అవన్నీ అయితే చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా పిల్లలు ఎవరు లేకపోక ముందులైతే క్లీనింగ్ అయితే చేసేస్తే పని ఉండదు. మొత్తం వాటర్ కూడా చేంజ్ చేసుకుంటా క్లీనింగ్ అయితే చేస్తాను. పెద్ద హౌస్ కదా, కొంచెం డస్ట్ మురికి వాటర్ చేంజ్ చేసుకోవాలి. 3 buckets అన్నా పడతాయి అన్నమాట. అలా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. కింద ఏమి లేకుండా ఉంటే ఇంకా ఫ్రీగా ఫాస్ట్గా అయితే క్లీనింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా క్లీనింగ్ అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా బాత్ కూడా చేసి అయితే వచ్చేసాను. ఇంకా పూజ రూమ్ అవన్నీ తీసేద్దాంలే, తుడిచేసుకోవాలి కదా, బొట్లు అయితే పెట్టేసుకోవాలి క్లీన్ చేసేసుకొని. ముందు రోజు నైటే ఇంకా మామిడాకులు, వేప చిగురు అవన్నీ అయితే, ఫ్లవర్స్, మామిడికాయ, కొబ్బరికాయలు అవన్నీ అయితే, బెల్లం అలాంటివన్నీ అయితే తెచ్చేసుకున్నాము నైటే. బయటికి వెళ్ళి అయితే తెచ్చేసుకున్నాము. ఇంకా అవి తెచ్చుకున్నాం కాబట్టి కొంచెం పని అయితే ఈజీగా ఉంది నాకు. అప్పుడు చిన్నప్పుడు అయితే పల్లెటూరులోనే అన్నీ దొరికేసాయి. వేప చిగురు, మామిడికాయలు చెట్లు ఉండేవి కదా, ఊర్లో తోపులు అంటారు కదా, అవైతే ఉండిపోయాయి.
అసలు ఏవి బయటికి వెళ్ళి తెచ్చుకునే పని ఉండదు. ఫ్లవర్స్ కూడా ఇంటి చుట్టూరు అవన్నీ అయితే ఉండేవి. కానీ అందరూ అప్పుడు ఉగాది అంటే గుళ్ళో పూజారి గారు అలా వచ్చేసి ఇంటికి వచ్చేసి ప్రతి ఇంటికి వచ్చేసి చాలా చేస్తారు. అది చేసేసి అందరికీ ఉగాది పచ్చడి అయితే అందరికీ పంచుతూ ఉంటాడు. ఇప్పుడేంటంటే ప్రతి ఒక్కరూ ఇళ్లల్లోనే చేసేసుకుంటున్నారు. అప్పుడైతే మేము చిన్నప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటాము పూజారి గారు ఎప్పుడొస్తారు. పూజ అవన్నీ అయిపోయి ఇంక ఊర్లో అయితే ఇలా పెద్ద గిన్నెలో పెట్టుకొని అయితే తిరిగి అందరికి ఇళ్ళమ్మటైతే తీసుకొని వచ్చేసి అందరికీ గిన్నె తెచ్చుకోండి అమ్మ అని చెప్పేసి పంచిచ్చేసేవాళ్ళు. అప్పుడు బాగా గుర్తుంది. అదే కొంచెం కొంచెమే పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే మనమే ఇంట్లో రకరకాలుగా అరటిపళ్ళు ఏవో వేసేసుకొని చేసేసుకుంటున్నాం ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా గడపలకి అవి పూజించుకుంటున్నాను. ఇంకా అక్కడ పసుపు రాసి ముగ్గులు కూడా అయితే బియ్యపిండితో అయితే ముగ్గులు కూడా అయితే వేసేసాను. కొంచెం ఎరుపు పసుపు రంగులు అయితే ఉన్నాయి, న్యూ ఇయర్ అప్పుడు తీసుకొచ్చినవి. అవి అయితే వేసి ఏదో సింపుల్గా నాకు తెలిసినట్లయితే అలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ మెయిన్ వాకిల్ దగ్గర అక్కడ వేసుకోవడానికి ముగ్గుగా దాన్ని నైటే నానపెట్టేశాను, పిండేసి పడదాంలే అని. ఇంకా దాన్ని అయితే బియ్యం నానపెట్టేశాను ఒక చిన్ని గ్లాస్తో. ఆ బియ్యంని అయితే రుబ్బుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని దోశల బ్యాటర్ ఉంటుంది కదా, దోశల పిండిలాగా జారుగా చేసేసుకొని ముగ్గు అయితే బియ్య పిండితో అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు మెలికల ముగ్గు అవి కాటన్ అవి తీసేసుకొని సింపుల్గా అలా అయితే నేనైతే వేసేసుకున్నాను. ఇంకా బియ్యపిండి రుబ్బుకున్నానని చెప్పి చాలా టైం పట్టింది. ఇదే అసలు 1.5 అవర్ దాకా పట్టేసింది. ఇదే ఫస్ట్ టైం కదా వేయటం. నాకైతే చిన్నగా వేసుకుంటూ మంచిగా అయితే ఫస్ట్ టైం అయినా మంచిగా డిజైన్ అయితే చేసేసాను. పిండితో పక్కన సైడ్గా మామిడికాయలు అయితే వేసేసుకున్నాను. చాలా బాగా మంచిగానే వచ్చింది, సాటిస్ఫైడ్ అనమాట. అయితే టైం మాత్రం చాలా టైం పడుతుంది, కానీ ఆ ముగ్గు మాత్రం బాగా ఊరికే ఎండిపోతుంది. కొంచెం ఫ్యాన్ కూడా వేసేసాను, ఆరిపోతుందిలే అని చెప్పి. అదిగాక ఎండ కూడా తగులుతుంది అక్కడ, బాగా త్వరగానే ఆరిపోయింది. ఒక 3 days దాకా అయితే ముగ్గు అయితే ఎవరు తొక్కకుండా ఉంటే అది మాత్రం అలాగే కలర్ఫుల్గా మంచిగా అలా అయితే ఉండిపోతుంది. మొత్తం నేను వేసిన చిన్న గ్లాస్తో అయితే 2 వాకిల దగ్గర అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇంకెక్కడైతే గుమ్మాలకి మామిడి ఆకులు, వేపూత అండ్ రావి ఆకులు నిన్న స్కూల్ నుంచి వస్తా అక్కడ పెద్ద చెట్టు ఉంటే కొన్ని రావి ఆకులు కూడా అయితే కట్ చేసుకొని అయితే తీసుకొచ్చాను. అవన్నీ వేసి దారానికి అయితే కట్టేస్తున్నాను. గుమ్మాలకి తోరణాలాగా కడదామని చెప్పేసి.
కొంచెం పెద్ద పనుల్లాగా అయితే అనిపిస్తాయి. ఇంకా ముగ్గు పెట్టడం, బియ్య పిండి ఈరోజే పెట్టుకున్నాను కదా, నాకైతే దానివల్ల కొంచెం అయితే ఒక 1 అవర్ అలా అయితే లేట్ అయిపోయింది. ఇంకా బయట వర్క్స్ అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక హాఫ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పొంగల్ పొంగించుకొని ఇంకా పూజ అయితే చేసుకోవడమే మిగిలిపోయింది. ఇంకా బయట వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి కదా, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా శారీ అయితే కట్టేసుకున్నాను. ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇంకా పాయసం అయితే చేద్దామని చెప్పేసి ఇంకా అవైతే క్లీనింగ్ అయితే చేశాను. ఇత్తడి తపాలు అవన్నీ తీసైతే ఇంక ఇక్కడ మార్నింగ్ బాత్ చేసి వచ్చాకే పాయసం కోసం బియ్యం అయితే క్లీన్ చేసి అయితే నానపెట్టేసుకున్నాను. అండ్ ఒక పక్కన పాయసంలోకి పప్పు కూడా అయితే నానపెట్టేసుకొని పప్పు కూడా అయితే వండేశాను. ఇంకా పప్పు ఉడికింది, ఫస్ట్ అదే పెట్టేశాను. ఇంకా మళ్ళీ అయితే కొంచెం కారింది కదా అని చెప్పి గ్యాస్ స్టవ్ అన్నీ మళ్ళీ నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని ఇంకా గ్యాస్ స్టవ్ కూడా మళ్ళీ దానికి బొట్లు అవి పెట్టేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకిక్కడ ఓన్లీ ఈరోజు పాయసం ఒక్కటే అయితే చేస్తున్నాను. ఇంకా పులిహోర గారెలు అవైతే ఏమీ లేదు, ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా అని ఓన్లీ పాయసం చేసేసి కొబ్బరికాయ కొట్టేసుకొని ఉగాది పచ్చడి అయితే చేసేసుకున్నాము. ఇంకా అలా అయితే ఇంకా అవన్నీ అయితే ఒక దగ్గర అయితే మర్చిపోతామేమోనని చెప్పేసి
ఒక అన్నీ తెచ్చుకొని అయితే ఉగాది పచ్చడి అవి చేయాలి కదా అని చెప్పేసి ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మామిడికాయ అవన్నీ కూడా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేస్తున్నాను. ఒకసారి పాయసం ఉడుకుతూ ఉంది, లేట్ అవ్వకుండానే ఉగాది పచ్చడి కూడా ఒక పక్కన అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా అందులో బాబు కూడా అయితే బాత్ అయితే చేసేసి వచ్చింది, హెయిర్ అయితే వేయమంటుంది. ఉండమ్మా కొంచెం ఉగాది పచ్చడి చేశాక వేస్తానులే అని చెప్పేశాను. తనే వెళ్ళిపోయి ఇంకా నార్మల్గా పోనీటైల్ అయితే ఎలాగైతే వేసేసుకుంది తనే. ఇంక ఇక్కడైతే పొంగల్ అయితే రెడీ అయిపోయింది, ఉగాది పచ్చడి అవన్నీ అయిపోయింది. ఇంకా పూజకి అయితే అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా పూలు ఫ్లవర్స్ అవన్నీ కూడా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా దండలు అవి తీసుకొచ్చారు, వాకిలి కట్టని ఇంకా ఉన్నాయి కానీ ఇంట్లో ఉన్న కొన్ని చెక్క విగ్రహాలకి అయితే వేసేసాను. పటాలు చిన్నవి కదా, బరువుకి అయితే పడిపోతాయి కదా అని చెప్పి బంతిపూలు మాలలు అవన్నీ, ఇంకా విడిగా చామంతులు, తెల్ల చామంతులు అవన్నీ తీసుకొస్తే గన్నేరు పూలు అవి అయితే పెట్టేశాను. చిన్న చిన్న పటాలే కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే దీపం అయితే పెట్టేస్తున్నాను. ఇంకా అన్నీ దగ్గరగా పెట్టుకొని లేచే పని లేకుండా అలా అయితే దీపం అయితే పెట్టేశాను. ఇంకా వచ్చేసి ఇక్కడైతే శారీ గురించి చెప్పడం అయితే మర్చిపోయాను. ఇది వచ్చేసి జిషి మంత్స్ బేబీ అప్పుడు తీసుకున్నాను, అంటే ఆల్మోస్ట్ 9 years అయితే కంప్లీట్ అయింది ఈ శారీ తీసుకొని. అప్పుడు శారీలో బ్లౌజ్ కుట్టించుకోలేదు, దానికి కాంట్రాస్ట్గా డిజైనర్ పీస్ తీసుకొని అయితే స్టిచ్ చేయించాను. అప్పటికి ఇప్పటికి నాకు అలాగే ఆ బ్లౌజ్ 9 years బ్యాక్స్ కూడా ఇప్పుడు ఇలాగే సెట్ అయిపోయింది. శారీ మొత్తం అయితే కింద బార్డర్ పళ్ళుకి అయితే డిజైనర్ థ్రెడ్ వర్క్ అయితే చేసేసారు, ముత్యాల్లాగా చిన్న చిన్నవి అయితే అంటించేశారు. చాలా క్వాలిటీ కూడా బాగుంది, చాలా బాగుంది ఇప్పటికి కూడా. ఇంక ఇక్కడైతే ఇల్లంతా అయితే ధూపం అయితే చూపించేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నైవేద్యం అవి అయితే పెట్టేసి ఇంకా కొబ్బరికాయలు అవన్నీ ప్రసాదం అయితే పెట్టేసి ఇంకా హారతి అయితే ఇవ్వడమే అనమాట. ఇంక ఇక్కడైతే నైవేద్యం అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ మీ ఉగాది మీరు ఎలా జరుపుకున్నారు? మేమైతే ఎలా చేసుకున్నాము మా వీడియోలో చూశారు కదా, మీరు ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్లో అయితే చెప్పండి. Loki, Dori. హారతి అయితే ఇచ్చేసి బయటకు వచ్చేసి సూర్యుడికి అయితే నమస్కారం అయితే చేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ కొద్దిసేపు నాకైతే ఇంకా ఉగాది పచ్చడి ప్రసాదం అయితే పిల్లలకి, మా హస్బెండ్కి, అందరం అయితే ఇలా తినేసాము, టేస్ట్ చేసాము. చాలా బాగా వచ్చింది. అదే ఎలా ఉంది అంటే ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ మాత్రం మారిపోయాయి. జిషి అయితే మళ్ళీ పట్టించుకొని తింది, బాబు అయితే ఒకసారి తినేసాడు. ఇంకా ఉన్న ప్రసాదాలు అయితే ఇలా కోకోనట్ వాటర్ అవన్నీ, కొబ్బరికాయ కొట్టాం కదా వాటర్ అవన్నీ అయితే అందరం కొంచెం కొంచెం అయితే తాగేసాము. ఇంకెలా ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నానండి. ఇంకొక వ్లాగ్తో కలుస్తాను.